Many of us came to know Jesus Christ. అయితే మనలో అనేకులం ప్రభువైన యేసుక్రీస్తు స్వంత రక్షకుని అంగీకరించిన We accepted Jesus Christ as our personal savior. మనం ప్రభువైన యేసును మన వ్యక్తిగత ప్రభువుగాను స్వంత రక్షకునిగాను అంగీకరించితిమి. I was living in darkness. మనం అంధకారంలో ఉంటిమి. I was living in sin. నేను పాపంలో ఉంటిని. Satan was controlling me. అపవాది యొక్క అధీనంలో ఉంటిని. I was walking according to the ways of Satan. అపవాది యొక్క మార్గంలో నడుస్తూ ఉంటిమి. But Jesus Christ came to me. కానీ ప్రభువైన యేసు నా వద్దకు వచ్చాడు. He changed my life. నా జీవితాన్ని సమూలంగా మార్చినాడు. He made me a good believer. నన్ను ఒక మంచి విశ్వాసిగా మార్చినాడు. He made me a disciple of Jesus Christ. యేసు యొక్క శిష్యునిగా నన్ను తీర్చిదిద్దినాడు. And that is why I am able to stand before you. అందును బట్టే నేను మీ ముందు నిలిచి ఉండగలుగుతున్నాను. And my job is to declare that Jesus is the Savior. నా పని ప్రభువైన యేసు రక్షకుడని తెలియజెప్పుటయే. If anyone here this evening has not met Jesus Christ, ఈ సాయంకాల సమయం ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తును స్వంత రక్షకుని అంగీకరించలేనట్లయితే before the end of this meeting, you should come to know Jesus Christ. ఈ కూటమి యొక్క ముగింపుకు మునుపు మీరు యేసును తెలుసుకొందురుగాక. You should come closer to Jesus Christ. యేసుకు సన్నిహితులుగా మార్చబడుదురుగాక. You are going to get freedom from your sin. మీ పాపముల నుండి మీరు స్వాతంత్ర్యాన్ని పొందుకొనబోతున్నారు. You are going to get freedom from Satan. మీరు అపవాది యొక్క బానిసత్వం నుంచి విడుదల పొందబోతున్నారు. You are going to get a peace in your life. మీ జీవితంలో మీరు సమాధానం అనుభవించబోతున్నారు. You are going to get healing in your body. మీ శరీరంలో స్వస్థతను అనుభవించబోతున్నారు. You are going to have a good family life. మీరు మంచి దాంపత్య జీవితాన్ని అనుభవించబోతున్నారు. All the evil things will be removed from your family. మీ జీవితంలో కుటుంబంలో ఉంటున్న చెడంతయు మార్చబడబోతున్నది. As I